ఇదే అమర్నాథ్ గారు ఇంకో కామెంట్ కూడా చేశారు చంద్రబాబు గారి ఉత్తరాంధ్ర పర్యటన మీద. భోగాంపురం ఎయిర్పోర్ట్ కి అన్నిటికీ అనుమతులు జగన్ తీసుకొస్తే మీరు ఆ క్రెడిట్ మీరు కొట్టేస్తున్నారు అని. అబ్బా భోగాపురం ఎయిర్పోర్ట్ కి అసలు బేస్ నుంచి చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవును. రైట్. 5 సంవత్సరాల పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఒక్కటి నడవకుండా చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ పెట్టద్దన్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వచ్చి ఏం మాట్లాడుతున్నారు? మాదా క్రెడిట్ అని మాట్లాడుతున్నారా? ఆయన ఎప్పుడు అసలు ఈ మాట మాట్లాడడానికి కూడా గుడివాడ అమర్నాథ్కి నవ్వు రావట్లా. ఆయన ఎప్పుడు ఢిల్లీ వచ్చినా ప్రధానమంత్రిని కేంద్ర మంత్రుల్ని కలిసినప్పుడు మీడియాకి ఇచ్చే ప్రెస్ నోట్ లో ఖచ్చితంగా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ టాపిక్ అయితే ఉండేది మేడం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అంటున్నారా? జగన్మోహన్ గారు లాస్ట్ 5 years లో అనుమతుల గురించి పర్యాటక క్లియరెన్సెస్ ఇవ్వండి అని అటవీ శాఖ వాళ్ళని అడగడం. నేను ఒక విషయం చెప్తాను, సివిల్ మినిస్టర్ నేను ఒక విషయం చెప్తానండి. మీరు ప్రెస్ నోట్ వచ్చింది అని అంటున్నారు, విచ్ ఇస్ క్వైట్ సర్ప్రైజింగ్ ఫర్ అస్. బికాస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా దానికి సంబంధించి అసలు ఎందుకు వెళ్ళాడో పక్కన ఉన్నటువంటి మూడో మనిషికి కూడా తెలియదండి అని చెప్పేవాళ్ళు. అంటే తెలియకపోవచ్చు, ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే ఇష్యూస్ వేరుగా ఉంటాయి. ఆన్ ద రికార్డ్ కూడా లెట్ మీ పుట్ ఇట్ వెరీ క్లియర్లీ హియర్. అంటే బికాస్ యూఆర్ జర్నలిస్ట్. ఏ రోజున కూడా వెళ్ళి ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో, ప్రత్యేక హోదా గురించి వాళ్ళు మాట్లాడింది లేదు, పోలవరం నిధుల గురించి మాట్లాడింది లేదు, క్యాపిటల్ కి ఇవ్వాల్సినటువంటి నిధులు అంటే అమరావతి అని మా టైంలో మాట్లాడినా, లేకపోతే వాళ్ళు 3 క్యాపిటల్స్ అని మాట్లాడినా, క్యాపిటల్ కి ఇవ్వాల్సినటువంటి ఒక అసిస్టెన్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ దాని గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సెంట్రల్ స్పాన్సర్డ్ టీమ్స్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడింది లేదు, ఏది లేదు. భోగాపురం గురించి మీరు మాట్లాడారు అని మీరు చెప్తున్నారు, ఒక ప్రెస్ నోట్ వచ్చింది మేడం అని మీరు చెప్తున్నారు, విచ్ ఇస్ క్వైట్ సర్ప్రైజింగ్ అంటున్నా నేను. వీ నెవర్ హర్డ్ ఆఫ్ సచ్ థింగ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతోంది, ఏం వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడాడో ఎవరికి తెలియదు. ఫస్ట్ థింగ్. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి నాకు తెలిసి 5 సంవత్సరాల్లో నాట్ అ సింగిల్ వర్క్ హెస్ జరగలేదు, సక్సీడెడ్. ఫస్ట్ థింగ్. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నారు. పోలవరం సాల్వ్ చేశారు, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, గాడిలో పెట్టి అమరావతి చేస్తున్నారు, విశాఖపట్నం ఉక్కు గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ నిన్న వెళ్ళి అక్కడ కూర్చొని ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్స్, ఐ వాంట్ డ్యూ డేట్, దట్ ఈస్ ద లీడర్, దట్ ఈస్ ద లీడర్ అంటున్నాను. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్స్. సింపుల్ గా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ. నాకు ఎక్స్పెక్టెడ్ డ్యూ డేట్ కాదు కావాల్సింది, వాట్ ఈస్ ద డ్యూ డేట్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అని అడిగారు. నువ్వు 2 రోజుల తర్వాత చెప్పుకోక నాకు ఖచ్చితంగా ఒక డ్యూ డేట్ చెప్పు అన్నారు. సో అంటే యూ అండర్స్టాండ్ ది కమిట్మెంట్ ఆఫ్ ద లీడర్ హూ హస్ గాన్ దేర్. నేను అనేది అది. సో ఏదైనా సరే మనం ఒక పని కంప్లీట్ చెయ్యాలి అని అనుకుని ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ తో ఉన్నప్పుడు వి టెండ్ టు లుక్ ఫర్ వేస్ టు కంప్లీట్ ఇట్. మీరు గమనించండి, నిన్న పొద్దున ఆయన పోలవరం సందర్శనకి వెళ్ళారు, అక్కడ ఎడమ కాలువ సందర్శనకి. తర్వాత భోగాపురం సంగతి చూశారు, తర్వాత మెట్టెక్ జోన్, తర్వాత సిఐఏ కాన్ఫరెన్స్. ఇవన్నీ అంటే ఇన్ అ డే హి హస్ కవర్డ్ 4 different issues, all pertaining to the state. Very, very important issues pertaining to the state. So that shows the commitment of a leader అండి. అండ్ అంటే నేను ఏమంటాను అని అంటే, ఇవాళ రోజున మా మీద దుష్ప్రచారం చెయ్యాలి అని ప్రయత్నిస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తున్నాను, 30 రోజులైంది మేము ఆల్మోస్ట్ గవర్నమెంట్ లోకి వచ్చి. ఈ 30 రోజుల్లో మేము పెంచి ఇస్తాము అన్నటువంటి పెన్షన్లు ఇచ్చాం. మేము ఖచ్చితంగా మెగా డిఎస్సి వేస్తాము, దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇస్తాము అని చెప్పాం, నోటిఫికేషన్ వేసాం. ఇసుక ఉచితంగా ఇస్తాము, దానికి సంబంధించినటువంటి జియో ఇస్తాం, పాలసీ తీసుకొస్తామన్నాం, తీసుకొచ్చాం, ఇచ్చాం. తల్లికి వందనం లాంటి స్కీమ్స్ ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేస్తామన్నాం, తీసుకొచ్చాం, ఇచ్చాం. పోలవరం విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, అమరావతి విషయంలో కావచ్చు, శ్వేతపత్రాలను రిలీజ్ చేసాం, గ్రౌండ్ లెవెల్ సమీక్షలు చేసాం, సమీక్ష చేసిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసాం. వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ ఫర్ దట్ ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా మేము మీకు చెప్తున్నాం. సో యూ ఇమాజిన్ ద లెవెల్ ఆఫ్ వర్క్ దట్ చంద్రబాబు నాయుడు గారు హస్ డన్. అండ్ ఆల్సో నేను చంద్రబాబు నాయుడు గారు అంటే ద టీమ్ అని మాట్లాడుతున్నాను, ఎంటైర్ కూటమి ప్రభుత్వం. సో ఇవాళ చూడండి, ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ద స్టేట్ మీద మా కాన్సన్ట్రేషన్ ఉంది. ఇవాళ మీరు ఒక విషయం గమనించండి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక క్షణం పక్కన పెడితే మంత్రులందరి గురించి మాట్లాడదాం. లోకేష్ గారు పరిగెత్తిస్తున్నారు తనకి ఇచ్చినటువంటి శాఖని. పవన్ కళ్యాణ్ గారు ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ కమిటెడ్ లీడర్ అగైన్. ఏ డిపార్ట్మెంట్ అయితే, ఏ మినిస్ట్రీ అయితే తనకుందో
గ్రౌండ్ లెవెల్ సమీక్షలు చేస్తూ ప్రతి ఒక్క అధికారితో మాట్లాడుతూ అట్ ద సేమ్ టైం ప్రజల గ్రీవెన్సెస్ వింటూ హీస్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. లోకేష్ గారు కూడా అదే చేస్తున్నారు, ప్రతి రోజు ప్రజా దర్బార్ హలో లోకేష్ అని మెయిల్ ఐడి క్రియేట్ చేసి మరి ఇచ్చారు, బ్లాక్ అయిందని చెప్పి. సో అంటే అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చూడండి హోం మంత్రిగా ఉన్నటువంటి అనిత గారు ప్రతి చోట ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ షీస్ గోయింగ్ దేర్, షీస్ అడ్రెస్సింగ్ ఇట్. అలానే మీరు చూడండి సవితమ్మ బీసీ వెల్ఫేర్ టెక్స్టైల్స్ అండ్ చేనేత హ్యాండ్లూమ్స్, తను ఎక్కడికక్కడ హాస్టల్ సందర్శనకి వెళ్తున్నారు, అక్కడికి ఉన్నటువంటి పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు తెలుసుకుంటున్నారు, అధికారులతో మాట్లాడుతున్నారు. ఇవాళ ఈవెన్ ఆప్కోకి సంబంధించినటువంటి వాళ్ళతో ఒక మీటింగ్ పెడుతున్నారు. పయ్యావులు కేశవ్ గారిని తీసుకోండి, మా ఫైనాన్స్ మినిస్టర్ ఉరికించారు అధికారుల్ని. బాబు నాకు నిజంగా కూడా ఆర్థిక పరిస్థితి ఏంటో చెప్పండి రా ఆయన అని చెప్పి అడుగుతున్నారు. అంటే సి వై am I telling you all this? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి, డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ తీసుకోండి, అనగాని సత్యప్రసాద్ గారిని తీసుకోండి, లేకపోతే గుట్టిపాటి రవి గారిని తీసుకోండి, MSME కొండపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ న్యూ మినిస్టర్స్ అంటున్నాం మనం. ద లెవెల్ ఆఫ్ వర్క్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. సత్యకుమార్ గారు మినిస్టర్స్ అయినా లీడర్ సీనియర్ కదా, వర్క్ అలాగే ఉంటుంది. నేను అదే చెప్తున్నాను. సి ఇప్పుడు మీరు చూడండి కొండపల్లి శ్రీనివాస్, ఆయన MSME అండ్ మిగతా NRI రిలేషన్స్ అన్నిటికీ మినిస్టర్ అయినా ఆయన ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేసి ఇమ్మీడియట్ గా ఢిల్లీ వెళ్ళి హౌ ఇస్ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ విత్ టర్మ్స్ ఆఫ్ విత్ రిగార్డ్ టు ది నేషనల్ MSME దీంతో ఒక కోఆర్డినేషన్ చేసుకుని ఈస్ డూయింగ్ హిస్ జాబ్. సత్యకుమార్ గారు హెల్త్ మినిస్టర్ గా ఆయన పని ఆయన చేస్తా ఉన్నారు. అలానే తీసుకోండి మీరు సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రిగా ఆయన పని ఆయన చేస్తా ఉన్నారు. అంటే ఎవ్రీ మినిస్టర్ ఇవాళ రోజున గ్రౌండ్ లెవెల్ సమీక్షలు చేసుకుంటూ గ్రౌండ్ లో మనం ఎలా ప్రజలతో అనుసంధానమై ఉండాలి, ఏ రకంగా ప్రజలకు మనం యూనో ఒక మీడియం ఆఫ్ ఇదిగా ఉండాలి వాళ్ళు చూసుకుంటూ వాళ్ళ శాఖల్ని బ్రహ్మాండంగా ముందరికి తీసుకెళ్తున్నారు. సో యూ హ్యావ్ అ డైనమిక్ టీమ్ అవుట్ దేర్ అంటారు నేను. ఆ డైనమిక్ టీమ్ ఉన్నప్పుడు మీకు డెఫినెట్ గా ఎప్పుడైతే టీమ్ డైనమిక్స్ ప్రాపర్ గా ఉంటాయో ఖచ్చితంగా మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం నేను పరిగెత్తిస్తాను అని అంటే అక్కడ నిమ్మల నాయుడు గారు ఉన్నారు, ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇలా పరిగెత్తిస్తున్నారు అఫీషియల్స్ ని. సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి సపోర్ట్ ఉంది ఆ టర్మ్. అట్లా ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ పీస్ ఆఫ్ వర్క్ వెరీ స్ట్రాంగ్లీ.